అయ్యో! మహోదయ్. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, భక్త ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడికి చాలా కంట్రోల్‌లో పెట్టాలని వాళ్ళ ఫాదర్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతకి వినడు. అయితే ఇంక అన్ని చేసిన తర్వాత ఇంక లాస్ట్ రిసార్ట్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఉంటది. హోలిక. ఆమెకి ఒక వరం ఉంటది. ఏంటంటే ఎంత మంటలో ఉన్నా ఆమెకేం గాదు పక్కనోళ్ళకి. సో, ఇంకా ప్రహ్లాదుడికి ఎంత చేసినా ఇది అవ్వట్లేదని చెప్పి హోలికని ఒళ్ళో కూర్చోబెట్టి తగలపెట్టేద్దామని. అయితే అట్లా ఆమెకి ఆ వరం ఉన్నా గూడా ఆమె తగలపడిపోతది. ప్రహ్లాదుడు బయటికొచ్చేస్తాడు. అయితే ఆ స్టోరీ ఎనకాల అంతరార్థం ఏంటంటే హోలికా దహనంలో మన అంటే అది చేసినప్పుడు మనలో దుఃఖానికి, చింతకి ఏవైతే కారణాలున్నాయో అవి కూడా దహించుకుపోవాలని ఆహ్, హోలికా దహనం చేస్తారు. ఓకే. ఇప్పుడు మాట్లాడిన అందరూ గూడా అందరూ డిఫరెంట్‌గా జెప్పారు. దీని దానికే ఉంది స్టోరీ. కాపోతే మనం కలుపుకొని హోలీలాగా జేసుకుంటాం. ఈరోజు కామదహనం లేదా హోలికా దహనం. తర్వాత రేపు ఈ రంగులు ఏదైతే ఉందో మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి దహనం జేయాలి అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకురావడం వల్ల మన ఇంట్లలో కొంతమంది ఇళ్ళలో మన తాతలు, తన్నుల దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలు గూడా చాలా వరకు తగలబెట్టేసారట. అట్లాంటివి ఎన్నో గ్రంథాలు మనకు ఈ కామదహనం సందర్భంగా తగలబెట్టినటువంటి విషయం ఉన్నది. ఎందుకు తెలవదు గదా! ఇప్పుడు తాతలు, తన్నులకు సంబంధించినయి ఎనకటివి సంబంధించినయి వాటి విలువ వాళ్ళకి తర్వాత తరాలకు తెలిసి ఉంటే వాటిని రక్షిస్తారు. తెలీదు గాబట్టి వాటిని అలా కొన్ని మనకు డిస్‌మాంటిల్ అయినాయి, పోయినాయి. అయితే ఈ కామదహనం రోజున మనలో ఉన్నటువంటి దహనం అంటే కర్రలు తీసుకొచ్చి, ఆ పాత ఆకులు తీసుకొచ్చి తగలబెట్టడం కాదు. మనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతున్నాయో కామం అంటే కోరిక గదా! ఆ కోరికల్ని మనము దహించుకోవాలి. దహించడం అంటే ఏంది? మనం ఆశ ఉండాలి గానీ అత్యాశ ఉండకూడదు. ఆ దహన సందర్భంగా మనలో ఉన్నటువంటి అత్యాశలను, కోరికలను ఆ సందర్భంగా అగ్నిలో వేసి, అర్పించేసి, తర్వాత తెల్లారి మనం ఏం చేస్తామంటే సంతోషంగా మనం అందరూ సమానమే. ఆ రోజు తెల్లగున్నోడు, నల్లగున్నోడు అందరూ ఒక రంగులనే కనిపిస్తుంటాడు. ఇందాక మహోదయ చెప్పినట్టు కృష్ణుడు నలుపు రంగు, రాధ తెలుపు రంగు ఇది రేపు అలాగుండదిగ. అందరూ ఒకటే రంగులో కనిపిస్తారు. మామూలుగా ఏదైనా రంగు అంటిందనుకోండి ఏదైనా రోజు, వెంటనే కడిగేస్తారు. కానీ హోలీ రోజు అట్లుంటదా? అందరు ఎన్నెన్ని రంగులు మల్టిపుల్ కలర్స్ ఎన్ని రంగులు పూసుకుంటే అంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తది.